హలో అండి, టుడే మనం బాదుషా ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్లో 1 కప్ మైదా పిండి తీసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు, అలానే కొంచెం వంట సోడా కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్స్ పెరుగు ఉంటే బేకింగ్ పౌడర్ వేసుకోండి, లేదంటే పెరుగు వేసుకోవచ్చు. నేను బేకింగ్ పౌడర్ యూస్ చేయను, అందుకని పెరుగు వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే బేకింగ్ పౌడర్ వేసుకోండి. అలానే కొద్దిగా నెయ్యి కూడా వేసుకోండి, 1 స్పూన్ సరిపోతుంది 1 కప్కి. ఇప్పుడు పిండిని బాగా మిక్స్ చేసుకోండి. పిండిని మిక్స్ చేసుకున్న తర్వాత పట్టుకుంటే ఇలా రావాలి ముద్దగా, అప్పుడే మనకు బాదుషా బాగా వస్తుందని అర్థము, లేకుంటే లేదు. ఇలా వచ్చిన తర్వాత కొద్దిగా నీళ్ళు పోసుకొని మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ప్యాన్లో 1 కప్ షుగర్ వేసుకొని అందులో 1/2 కప్ వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ లైట్గా తిన్ పాకం వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇది కొంచెం గులాబ్ జామున్ చేస్తాం కదా, దానికన్నా కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. మనకు లైట్ పాకం వచ్చేసిన తర్వాత హాఫ్ లెమన్ని ఇందులో పిండుకోవాలి. ఎందుకంటే చక్కెర గడ్డగట్టకుండా అలానే జ్యూసీగా ఉండడం కోసం ఇలా లెమన్ పిండుకోవాలి. ఇలా లెమన్ పిండుకున్న తర్వాత బాగా కలుపుకొని అలానే మనం యాలకుల పొడిని కూడా వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత మైదా పిండితో ఈ విధంగా బాదుషాలు చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మధ్యలో ఇలా లైట్గా ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేయడం వల్ల మైదా అనేది బోండాల్లాగా ఉబ్బకుండా బాదుషా షేప్లో వస్తుంది. అలా ప్రెస్ చేయకపోతే ఇవి బోండాల్లాగా ఉబ్బిపోతాయి, అందుకని ఇలా చేసుకోవాలి బాదుషాని. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని మనం బాదుషాలన్నీ దీంట్లో వేసేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ అయినప్పుడే వేసుకోవాలి. ఫుల్గా హీట్ అయినప్పుడు వేసుకుంటే బాదుషాలు అనేటివి సరిగా ఉడకవన్నమాట, లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది. కాబట్టి కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని లైట్గా హీట్ అయినప్పుడే బాదుషాలు వేసుకోండి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి బాదుషాలు. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాదుషాలని వేపుకోవాలి. కొంచెం టైం పడుతుంది, ఓపికగా ఉండాలి, తప్పదు. ఇలా బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇవి వేడివేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా చేసి పెట్టుకున్న చక్కెర పాకంలో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చక్కెర పాకం బాగా పట్టేలా బాదుషాలను ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా చక్కెర పాకం బాగా పట్టిన తర్వాత సర్వ్ చేసుకొని తినడమేను. చాలా బాగుంటుంది ఈ స్వీట్. చాలా సింపుల్ అండ్ ఈజీ కూడా ఈ స్వీట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే, బాయ్ అండి.